కాకుల దూరని కారడివి, చీమల దూరని చిట్టడివి. ఈ అడవిలో దాహముతో నీరు కోసం తిరుగుతున్న కాకి. మరి కాకి ఇంతకీ నీరు దొరికాయా? తాగుతుందా? చూద్దాం రండి. అనగనగా ఒక అందమైన అడవి. పచ్చని చెట్లతో, జంతువులతో, పక్షుల కిలకిల రావాలతో ఎంతో అద్భుతంగా ఉండే ఈ అడవి ఒకానొక ఎండాకాలంలో నీరు లేక ఎండిపోతుంది. అది ఎండాకాలము. సూర్యుడు బగబగా మండే ఎండలతో ప్రకాశిస్తూ ఉండే కాలము. ఇలా సూర్యుడు భగభగా మంటలతో ప్రకాశిస్తూ ఉంటే చెట్లన్నీ ఎండకు ఎండిపోయినాయి. దాహముతో కాకి నీరును వెతుక్కుంటూ ఇళ్ల వద్దకు చేరుకుంటుంది. ఈ అడవిలో ఎంత తిరిగినా నీటి చుక్క కనిపించటం లేదు. ఈ మనుషులు బాగా స్వార్థపరులు అయిపోయినారు. మొక్కలు నాటే పర్యావరణాన్ని రక్షించకపోతే నాలాంటి జీవులు జీవించటం ఇక ముందు కాలంలో కష్టమే. నీటి కోసం ఈ అడవి మొత్తం తిరిగిన ఒక్క చుక్క నీరు కూడా కనిపించటం లేదు. అంత దూరంలో ఒక బావి కనిపిస్తున్నది. ఆహా, ఈ రోజు నాకు నీళ్లు దొరుకుతాయి, వెళ్దాం. ఈ బావిలోని నీరు ఎంకిపోయినది. నా ఆశలు అన్నీ అడి ఆశలైపోయినవి. ఇక తిరిగి వెనుకకు ప్రయాణం సాగించవలను. అక్కడ ఏదో ఇంటి దగ్గర కుండ కనిపిస్తున్నది. ఆ కుండలో ఖచ్చితంగా నీళ్లు ఉండవచ్చు. ఈ కుండలోని నీరు నా ముక్కుతో తాగటానికి అందటం లేదు. ఏమి చేయవలను? చూస్తుంటే బాగా దాహముగా ఉన్నది. కానీ ఈరోజు ఈ నీరు త్రాగకపోతే నేను బ్రతకడం కష్టమే. ఏదో ఒక రకముగా ఈ నీళ్లను నేను ఈరోజు తాగే వెళ్ళవలను. ఈ కుండను పగలకొట్టిన నీరు నేల పాలవును. కానీ కుండను పగలకొట్టకుండా ఈరోజు నీళ్లు ఎలా తాగాలి? అక్కడ ఉన్న గులకరాలను ఒక్కొక్కటిగా తెచ్చి ఈ కుండను నింపుతాను. అప్పుడు నీళ్లు పైకి వస్తాయి. తాగి నా ఇంటికి నేను చేరుకుంటాను.